ఒక్క క్యారెక్టర్ లో 7 క్యారెక్టర్లు ఉంటాయి అనమాట. అపరిచితుడికి మించిపోయింది. ఫ్యామిలీ ఆడియన్స్ కానీ లవర్స్ కానీ అందరూ కూడా ఎంజాయ్ చేయొచ్చు. కొంచెం మూవీ బాగుందని అనిపిస్తుంది, ఒక్కొక్కసారి ఏంటి ఇలా ఉంది అని అనిపిస్తుంది అనమాట. అక్కడక్కడ ట్విస్ట్లు ఇంకా కొంచెం థ్రిల్లింగ్ గా కూడా అనిపించింది స్టోరీలో. కొంచెం నచ్చినాయి అన్న, మరీ అంత వర్కౌట్ కాలేదు. నభా నటేష్ గారు చాలా బాగా చేశారు పర్ఫార్మెన్స్, స్ప్లిట్ పర్ఫార్మెన్స్ భయ్య. ఒక్క క్యారెక్టర్ లో 7 క్యారెక్టర్లు ఉంటాయి అనమాట. అపరిచితుడికి మించిపోయింది. మరి నభా నటేష్ గారి క్యారెక్టర్ అయితే వేరే లెవెల్ అనిపించింది. ప్రియదర్శి గారు కూడా బాగా చేశారు యాక్టింగ్. అసలు కామెడీ లెవెల్ నుంచి హీరోగా రావడం అనేది చాలా కష్టం అసలు. అలాంటిది ఈ పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగా చేశారు. అసలు సినిమా కూడా కాన్సెప్ట్ అసలు డిఫరెంట్ అనిపించింది. ఈ మధ్య కాలంలో ది బెస్ట్ మూవీ అనేసి అనిపించుకోవచ్చు. ఈ శుక్రవారంకి చాలా హైలైట్ సినిమా భయ్య. సినిమా అయితే లాగ్ అనిపించలేదు. సినిమా స్టోరీ అంతా చాలా బాగా అనిపిస్తుంది. ఎక్కడ బోర్ కొట్టదు భయ్య. సినిమా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు సాటిస్ఫై అవుతారు. పెట్టిన డబ్బులకి ప్రతి ఒక్కరు సాటిస్ఫై అవుతారని కోరుకున్నా. డార్లింగ్ కింద క్యాప్షన్ ఉంటుంది, వై దిస్ కొలవేరి అని. సో మీరు అర్థం చేసుకోవచ్చు, ఆ టైటిల్లోనే మీకు అర్థమవుతుంది. కొంచెం మూవీ బాగుందని అనిపిస్తుంది, ఒక్కొక్కసారి ఏంటి ఇలా ఉంది అని అనిపిస్తుంది అనమాట. బట్ ఓవరాల్గా మూవీ చూసుకుంటే కొత్తగా ట్రై చేశారని అనిపిస్తుంది. నభా నటేష్ గారు ఒక 7 క్యారెక్టర్స్ తనలో స్ప్లిట్ పర్సనాలిటీస్ ఉంటాయన్నమాట. ఆ స్ప్లిట్ పర్సనాలిటీస్కి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. దాన్ని ఎలా ఈయన క్యూర్ చేశాడు, దానికి ఎలా ట్రీట్మెంట్ ఇచ్చాడు అనేది మనం చూసుకోవచ్చు. అండ్ ఇంకోటి చూసుకుంటే అనన్య నగర్లో కూడా ఉంటుంది ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట. తను ఒక సైకాలజీ సంబంధించిన డాక్టర్ లాగా ఉంటుంది. మల్లేశం ఒకటి, బలగం ఒకటి, అంటే ఒక్కొక్క స్టైల్ ఆఫ్లో వెళ్తున్నాడు ప్రియదర్శి. చెప్పుకోవాలంటే కాన్సెప్ట్స్ తీసుకుంటేనే ఇలాంటి మంచి మంచి సినిమాలు వస్తేనే బాగుంటుంది. బట్ ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ బాగున్నాయి. ఒక తమిళ నుంచి వచ్చి తెలుగులో తీసిన డైరెక్టర్గా చూసుకుంటే కొంచెం పర్లేదు, ఓకే, బాగానే మేనేజ్ చేశాడు. అన్ని క్రాఫ్ట్స్ కూడా ఆయన హ్యాపీగానే హ్యాండిల్ చేశాడు. చాలా బాగుందండి ప్రియదర్శి గారి క్యారెక్టరైజేషన్ కానీ, తను భయపడే తీరు కానీ చాలా అంటే చాలా బాగుంది. కొత్తగా అనిపించింది. అంటే ఇంతకుముందు ఒక కమెడియన్గా చూసి ఇప్పుడు ఒక మంచి క్యారెక్టర్లో ఆయన చూడడం కొత్తగా అనిపిస్తుంది. ఇక నభా నటేష్ చాలా గ్యాప్ తర్వాత వచ్చింది కాబట్టి తన క్యారెక్టర్కి తగ్గట్టుగా మంచిగా క్యారెక్టరైజేషన్ ఇచ్చారు. 7 క్యారెక్టర్స్ చూపించడం అనేది కూడా నార్మల్ విషయం కాదు. ఎప్పుడు హీరోలలో చూస్తూ ఉంటాం న్యాచురల్గా 7 క్యారెక్టర్స్ కానీ, అపరిచితుడు క్యారెక్టర్స్ అన్నీ కూడా ఫీమేల్ ఇవ్వరు, మేల్కే ఎక్కువ ఇస్తూ ఉంటారు. సో ఇక్కడ ఫీమేల్ బాగా చేసింది నభా నటేష్ గారు. ఇంకా అనన్య నాయల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఎవరు కూడా తీసేయలేరు అనంత బాగా చేస్తున్నారు. అండ్ ఓపెనింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. డైరెక్షన్ పరంగా కూడా చాలా బాగుంది. అండ్ అక్కడక్కడ ట్విస్ట్లు ఇంకా కొంచెం థ్రిల్లింగ్గా కూడా అనిపించింది స్టోరీలో. నభా నటేష్ కొంచెం కొట్టే సీన్స్ ఉంటాయి, అవి మాత్రం అద్భుతంగా మన ప్రియదర్శి ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. కామెడీ హీరోనే కానీ మనం చూసాము. అంతకు బలగంలో సెంటిమెంట్ కూడా బాగా చేశారు, బలగం కానీ మలేషియం కానీ. సో ఇందులో ఫుల్ లెంత్ కామెడీ కానీ బాగా చేశారు. ఒక సింగిల్ క్యారెక్టర్ చేయడమే చాలా గ్రేట్. అటువంటిది ఒకే ఆర్టిస్ట్ 4-5 క్యారెక్టర్ చేయడం అనేది చాలా గొప్ప. అపరిచితుల్లో మన విక్రమ్ గారితో పోల్చడం జరిగింది. అఫ్కోర్స్ పోల్చడం మంచిది, బట్ అంత కాకపోయినా కానీ ఈవిడ రేంజ్ ఈవిడ చేసింది. విక్రమ్ గారి రేంజ్ అందుకోవడం అనేది కష్టం. సో ఆవిడతో ఆయనతో పోల్చింది గ్రేటే. బట్ వాళ్ళు ఏంటంటే నాకు తెలిసి కంటెంట్ మీద వాళ్ళు బేస్ అయ్యి వెళ్ళిపోయారు. మీరు చెప్పినట్టు మంచిగా ప్రమోషన్ ఇస్తుంటే ఇంకా బాగుండేది. హనుమాన్ వాళ్ళ దాని నుంచి వచ్చింది కాబట్టి. సో ఏంటంటే అది కానీ మూవీస్ లేకపోయినా కానీ ప్రతి సినిమా మూవీస్ ఏమి రిలీజ్ లేవు, అయినా కానీ ఈ సినిమా ఒకటి ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ కానీ లవర్స్ కానీ అందరూ కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా సాంగ్స్ కూడా బాగున్నాయి. మెయిన్ చెప్పాలంటే బీజిఎం చాలా బాగుంది, సూపర్ ఉంది బీజిఎం. మూవీ అయితే చాలా బాగుంది. నభా నటేష్ ప్రియదర్శన్ చాలా మంచి కాంబినేషన్. ఇంకా కామెడీ అయితే కొంచెం ఉంది, మిగతా అయితే కొంచెం సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయింది. కొంచెం నచ్చినాయి అన్న, మరీ అంత వర్కౌట్ కాలేదు. కొన్ని వేరియేషన్స్ అయితే చాలా మంచిగా అనిపించింది నాకు. మిగతా అయితే ఇక యాజ్ టు అపరిచితులు విక్రమ్ గారితో పోలుస్తున్నారు. అంతగానం లేదు భయ, కొంచెం ఓకే అంతే. అంటే ఒక్కసారి అయితే చూడొచ్చు అన్న, ఇక అన్నిటి పరంగా ఒకసారి అయితే చూడొచ్చు. చాలా బాగుంది అన్న, చాలా ఎంటర్టైనింగ్ ఉంది. హీరోయిన్స్ హీరోయిన్ బాగున్నాయి అన్న, యాక్టింగ్ సూపర్.